అవును. 21 అంటే 17 అంటే 10%, 17.5 అంటే ఇంకొక మరో ఏది 2.5 ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఓ 12% ఇచ్చినట్టు వీళ్ళకి, అది లెక్క, అంతే కదా. ఉమ్, ఉమ్, ఈ అవును, అవును. 12% వాళ్ళ నియోజకవర్గంలో ఇస్తున్నారా ప్రయారిటీ ఉమ్, ఉమ్, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఉమ్, ఇక జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం, పోనీ అతని నియోజకవర్గం వరకు అతనికి వదిలేస్తున్నదా తెలుగుదేశం? అతని నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే ఉంటున్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటున్నాడు అక్కడ. ఉమ్, అంటే తెలుగుదేశం ఇన్ఛార్జి అక్కడ ఎమ్మెల్యే ఓ రకంగా. ఎవరో అంతే, అవును. ఆ సుందరపు విజయ్ కుమార్ లాగా దబాయించగలిగినోడు, బొలిశెట్టి శ్రీనివాస్ లాగా హడావిడి చేయగలిగినోడు, కందుల దుర్గేష్ మంత్రి, నాదెళ్ల మనోహర్ మంత్రి, పవన్ కళ్యాణ్ మంత్రి, వీళ్ళ 5 నియోజకవర్గాల్లో తప్పించి మిగతా ఏ నియోజకవర్గంలోనే డామినేషన్ వాళ్ళదే. ఈ 5 అంతే. నియోజకవర్గాల్లోనైనా సరే వీళ్ళు హడావిడి చేసుకోగలుగుతారు అంతే, పనే వరకు అంతే. జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఉమ్, పవన్ కళ్యాణ్ ఉన్న పిఠాపూర్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు ప్రయోజనం జరుగుతోందా, తెలుగుదేశం కార్యకర్తలకు ప్రయోజనం జరుగుతోందా? ఉమ్, నాదెళ్ల మనోహర్ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి జరుగుతోంది ప్రయోజనం? ఉమ్, అక్కడే స్పష్టమైపోతుంది కదా. పోనీ అక్కడ డామినేషన్ వీళ్ళకి ఇస్తున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యే నియోజకవర్గంలో కంప్లీట్ డామినేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి 12% కూడా ఇవ్వట్ల. ఉమ్. జనసేన ఏరియాలో